నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైనటువంటి పోక్సో కేసులో దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తనపై అత్యాచారం జరిగిందని విచారణలో బాధితురాలు వెల్లడించారు. అటు మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇరుక్కున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. ఎర్రవల్లి నివాసంలో 2 గంటలకు భేటీ ప్రారంభమైంది. పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ, నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ, నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్ కేటాయింపు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పడరాని పాటు పడుతున్న బాధ్యులైనటువంటి మంత్రులు మాత్రం జిల్లా సమస్యలను గాలికి వదిలేశారు. గత 2 నెలలుగా పంటలు అమ్మలేక కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ధైర్యం చెప్పాల్సినటువంటి మంత్రులు చుట్టపుచుప్పుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. అటు నల్గొండ జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక 4వ టాపిక్ చూసుకున్నట్లయితే మే 3న నిర్వహించినటువంటి నీట్ 2026 పరీక్షపై ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అందించినటువంటి నివేదికల ఆధారంగా పరీక్ష ప్రక్రియ పారదర్శకంగా లేదని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తప్పు చేయడం తప్పించుకోవడం, హైకోర్టును శరణు వేడిన బండి భగీరథ్. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి నివాసంలో అధినేత అధ్యక్షతన కీలక భేటీ, కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అమాత్యుల చుట్టాల అన్నదాతల ఆక్రందనలను పట్టించుకొని మంత్రులు. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నీటి పరీక్షపై ఎన్డీఏ సంచలన నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల భవితపై ప్రభావం. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తప్పు చేయడం తప్పించుకోవడం, హైకోర్టును శరణు వేడిన బండి భగీరథ్. రైట్, టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి నివాసంలో అధినేత అధ్యక్షతన కీలక భేటీ, కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం. రైట్, టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అమాత్యుల చుట్టాల అన్నదాతల ఆక్రందనలను పట్టించుకొని మంత్రులు. రైట్, టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నీటి పరీక్షపై ఎన్డీఏ సంచలన నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల భవితపై ప్రభావం.